బొమ్మల కొలుపు కార్యక్రమానికి రమ్మని చింటూ వాళ్ళ అమ్మమ్మని పిలిచిన బాలు మీనా. అది రోహిణికి తెలిసి కావాలని గొడవ పెట్టమని సుగుణమ్మకు చెప్పిన రోహిణి. అసలు సుగుణమ్మ ఏం చేయబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి. ఇక బొమ్మల కొలుపు కార్యక్రమం అయితే రెండో రోజు అలా బాగా జరుగుతుంది. ఇక మీనా అయితే బాలు దగ్గరికి వెళ్ళి, ఏవండి చింటూ వాళ్ళ అమ్మమ్మని కానీ పిలుద్దామండి, వాళ్ళకి పాపం ఏం తొయ్యదు కదా, ఇక్కడికి వస్తే పాపం చింటూతో అందరూ ఆడుకుంటారు, ఆవిడకి కూడా నలుగురిలో ఉన్నట్టు ఉంటుంది కదా అని చెప్పేసి మీనా అంటుంటే, సరే మీనా అదే పిలుద్దాం పదా, కానీ ఇంట్లో వాళ్ళకి ఒక ముక్క చెప్దామా, మళ్ళీ మా అమ్మ వద్దంటుందేమో అని ఇక బాలు అంటుంటే, సరే పదండి ముందు మావయ్య గారికి చెప్దాము, అప్పుడు మావయ్య గారు అత్తయ్య గారు నొప్పిస్తారు కదా అని ఇక మీనా బాలు అయితే మళ్ళీ వెళ్ళి సత్యం దగ్గరికి అయితే వెళ్తారు. ఏవండి మావయ్య గారు ఇలా చింటూ వాళ్ళ అమ్మమ్మని పిలుద్దాం అనుకుంటున్నామండి, చింటూని కృష్ణుడి వేషం వేసి తీసుకురమ్మని ఆవిడకి చెప్దామని చేద్దాం అనుకుంటున్నాము, మీరేమంటారు మావయ్య అని మీనా అడగడంతో, అయ్యో దాందేముందమ్మా, వాడు నాకు చాలా ఇష్టం, వాడిని తీసుకొస్తే నేను కాదంటానా, చిన్నవాడు అమ్మ నాన్న లేనివాడు, ఇక్కడికి వస్తే వాడు కూడా అందరితో కలిసి హ్యాపీగా ఉంటాడు కదా, మిమ్మల్ని చూసి చాలా సంతోషపడతారు, ఆవిడ కూడా పెద్ద ఆవిడి ఒక్కరితే ఉంది పాపం, ఆవిడికి ఏం తొగిదు కదా, సరే ఆవిడ్ని కూడా పిలవండి ఏం పర్లేదు, మరి అత్తయ్య గారికి ఎలా ఒప్పిస్తారు మావయ్య అని మీనా అడుగుతుంటే, ఏం పర్లేదు నేను చెప్తాను కదా, నేను ఒప్పించి తీసుకొస్తాను అని చెప్పేసి అని సత్యం చెప్తాడు. థ్యాంక్ యూ సో మచ్ మావయ్య అని మీనా అంటుంది. థ్యాంక్ యూ నాన్న, చెప్పాను కదా మీనా, మా నాన్నకి చెప్తే చిటికలో పని పూర్తయిపోతుంది, ఇక మామ సంగతి మర్చిపో, పద వెళ్ళి చింటూ వాళ్ళ అమ్మమ్మని పిలిచొద్దామని ఇక బాలు మీనా అయితే చింటూ వాళ్ళ దగ్గరికి బయలుదేరతారు. ఇక సుమనమ్మ దగ్గరికి వెళ్ళి, ఏవండి మీరు చింటూ మాకు బొమ్మల కలుపు మేము పూజ చేసుకుంటున్నాము, మీరిద్దరూ రావాలి, చింటూరికి కృష్ణుడి వేషం మరి వేసుకొని తీసుకురావాలి అని చెప్పేసి ఇక మీనా అడుగుతుంటే, అయ్యయ్యో మేమెందుకమ్మా, అసలుకే మీకు మాకు పడదు కదా, మీ అత్తయ్య గారు మళ్ళీ ఒకవేళ మమ్మల్ని చూసారంటే ఆవిడ చాలా కోపడతారు అని ఇక సుగుణమ్మ అంటుంటే, ఏం పర్లేదండి మేము మావయ్య గారికి చెప్పే వచ్చాము, మా మావయ్య గారు మా అత్తయ్య గారి సంగతి చూసుకుంటానని చెప్పారు, ఆవిడ్ని ఎలాగైనా ఒప్పిస్తానని కూడా చెప్పారు, మీరేమీ బాధపడకండి భయపడకండి, మేమున్నాం కదా, మమ్మల్ని చూసి రండి అని చెప్పేసి ఇక మీనా అంటుంటే, సరే చింటూని కూడా ఒక మాట అడుగుతాను, స్కూల్ ఉంది కదా మళ్ళీ హాలిడే పెట్టి రావాలి కదా అని చెప్పేసి ఇక సుగుణమ్మ చెప్పేసరికి, అడగండి చింటూని కూడా తీసుకొద్దరు కానీ చింటూని పిలవండి, చింటూ అని ఇక సుగుణం పిలుస్తుంటే, చెప్పు అమ్మమ్మ, బాలు అంకుల్ మీనా అంటే ఇద్దరు వచ్చారా అని చెప్పేసి ఇక చింటూ అయితే దగ్గరికి వెళ్తాడు. మా ఇంటికి వస్తావా, పూజ చేసుకుంటున్నాము, నీకు కృష్ణుడి వేషం వేసమని తీసుకురామని చెప్పాము మీ అమ్మమ్మకి, వస్తావా మా ఇంటికి అని చెప్పేసి ఇక బాలు అడగడంతో, అయ్యో ఎందుకు రాను, ఖచ్చితంగా వస్తాను, కృష్ణుడి వేషం అంటే నాకు చాలా ఇష్టం, నేను ఖచ్చితంగా వస్తాను అని ఇక చింటూ అంటాడు. ఇదిగో చూసారా మీరే మొహమాట పడ్డారు, వీడు మాత్రం వెంటనే ఒప్పేసుకున్నాడు, వీడికి మా ఇంటికి రావడం చాలా ఇష్టం, మేమంటే చాలా ఇష్టం, కానీ వాళ్ళ అమ్మ ఒప్పుకోవట్లేదు కదా దత్తత తీసుకోవడానికి, ఇక ఆ విషయం మేము ఎత్తంలేండి, కానీ ఈ కార్యక్రమం మాత్రం తప్పకుండా రండి, మీరు వస్తున్నారు అంతే అని ఇక మీనా బాలు అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అబ్బా ఇప్పుడు వస్తే మళ్ళీ రోహిణి ఏమంటుంది ఏంటో, నాకు వెళ్ళాలనే ఉంది, కానీ ఇప్పుడు చింటూని తీసుకుని వెళ్తే మళ్ళీ రోహిణితో పడలేం కదా అని చెప్పేసి ఇక మనసులో అయితే అనుకుంటుంది సుగుణమ్మ. ఇక చింటూని బయటికి వెళ్ళి ఆడుకోమని చెప్పి రోహిణికి అయితే ఫోన్ చేస్తుంది సుగుణమ్మ. చెప్పమ్మా ఏంటి ఫోన్ చేశావు, ఏం లేదే, మీనా బాలు ఇక్కడికి వచ్చారు, ఎందుకు వచ్చారు, మీ ఇంట్లో ఏదో పూజ చేస్తున్నారంట కదా, ఆ పూజ కోసమని చింటూకి కృష్ణుడి వేషం వేసి ఇక్కడికి తీసుకురమ్మని చెప్పారమ్మా అని ఇక సుగుణమ్మ రోహిణికి చెప్పేసరికి, ఏంటమ్మా నువ్వు రామని చెప్పలేకపోయావాడు, స్కూల్ ఉందని ఏదో ఒకటి చెప్పలేకపోయావా అని ఇక రోహిణి అంటుంటే, ఏం చెప్పను, అసలు వాళ్ళ మాట వింటేనే కదా, వాళ్ళ మాట వినలేదు, పోన్లే నేను రానని చెప్పాను, రానని చెప్తే చింటూని ఒకసారి పిలవమని చింటూని పిలిస్తే చింటూ పరిగెత్తుకుంటూ వచ్చి ఇక బాలు దగ్గరికి వెళ్ళి వస్తాము అని చెప్పేశాడు. ఇక నేనేం చేస్తాను చెప్పు, వాడు వస్తానన్నాడు, వాడికి ఇష్టమయ్యి మీరు ఎందుకు తీసుకురావట్లేదు నన్ను అడిగితే నేనేం చెప్పాలి సమాధానం అని చెప్పేసి ఇక సుగుణమ్మ అంటుంటే రోహిణితోటి, ఏంటమ్మా నువ్వు, సరే ఎలాగో ఒప్పుకున్నావు కాబట్టి ఈసారి మాత్రం ఖచ్చితంగా వాళ్ళని గట్టిగా తిట్టి వాళ్ళకి వార్నింగ్ ఇవ్వాలి సరేనా అనిక రోహిణి అంటుంటే, అది ఎలా సాధ్యమే, నేను తిట్టగలిగిన వాళ్ళని చెప్పు నువ్వే అని చెప్పేసి ఇక రోహిణికి చెప్తుంది సుగుణమ్మ అయితే, అది నాకు సంబంధం లేదు, ఇంకోసారి వాళ్ళు నేను ఏ పూజకి ఏ కార్యక్రమానికి ఇంటికి పిలవకూడదు, నేను చూడడానికి వాళ్ళు మీ ఇంటికి రాకూడదు, అంత గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి, అర్థమవుతుందా, ఇంకంతకు మించి నేను నిన్నేం అడగట్లేదు, ఈసారి గొడవ పెట్టుకుంటే ఇంకా వాళ్ళని చూడడానికి కూడా రాకూడదు, అలా ఉండాలి వార్నింగ్, అర్థమవుతుందా అమ్మ అనిక రోహిణి అయితే సుగుణమ్మకి చెప్తుంది. సరేనే ఏదో ఒకటి చేస్తానులే అని సుగుణమ్మ అయితే ఫోన్ కట్ చేస్తుంది. ఈసారి పిలిచారు కదా, మీ నువ్వే మీరే నువ్వు దూక్కున్నట్టుంది, చెప్తాను మీ అందరి సంగతి, ఇప్పుడు ఎలాగో ఇంటికి వస్తారు కదా, పూజలో మంచిగా పెడుతుంది మా అమ్మ, అప్పుడు తెలుస్తుంది మీకు, ఈసారి ఇంకా చింటూ జోలికి కూడా వెళ్ళరు మీరు అని మనసులో అనుకుంటుంది రోహిణి. ఇంకా
ఇక తర్వాత రోజు అయితే కార్యక్రమానికి మొత్తం పువ్వులన్నీ సిద్ధం చేసుకుని పూజ చేస్తూ ఉంటారు ఇక మిగతా వాళ్ళందరూ. అప్పుడే ఇక మీనా పిలిచిన పూల మాలలు కట్టే ఫ్రెండ్స్ అందరూ వస్తారు. ఏంటి వీళ్ళెందుకు పిలిచావని ప్రభావతి అంటుంటే, ఏంటత్తయ్య వీళ్ళెందుకు పిలవకూడదు, మీరు మనుషులు కాదా అని మీనా అంటుంటే, నేను లో క్లాస్ వాళ్ళని పిలవను, నా రేంజ్కి తక్కువ వాళ్ళని పిలుస్తాను, అయినా ఈ వాళ్ళ నేను శృతి వాళ్ళ అమ్మ వాళ్ళందరినీ రమ్మన్నాను, నువ్వు వీళ్ళని తీసుకొస్తే ఎలాగ చండాలంగా అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంటే, ఏంటత్తయ్య మీరు ఒకళ్ళు పిలిస్తే నేను ఒకళ్ళు పిలవకూడదా, మీకు నచ్చిన వాళ్ళని మీరు పిలిస్తే నాకు నచ్చిన వాళ్ళని నా మనసుకు మెచ్చిన వాళ్ళని నేను పిలుస్తాను, వాళ్ళు నాకు చాలా వాటిలో సాయం చేశారు, వాళ్ళని పిలవకుండా నేను ఎలా ఉంటాను, అసలు ఏమనుకుంటున్నారు మీరు అని చెప్పేసి ఇక మీనా అంటుంటే, ప్రభా ఇంక నోరు మూసి ఆపుతావా, నువ్వు ఆల్రెడీ వాళ్ళు వచ్చి కూర్చున్నారు, వాళ్ళు వచ్చి కూర్చున్నాక వాళ్ళ ముందేలా గొడవ పడితే అసలు నువ్వేమనుకుంటున్నావు, నేను వాళ్ళు ఏమనుకుంటారో కొంచెమన్నా ఆలోచించావా, పోతే పోనివ్వండి నాకేంటి, వాళ్ళు నా గురించి ఏమనుకుంటే నాకేంటి అని ప్రభావతి అంటుంటే, నీ గురించి వాళ్ళు ఏమనుకుంటే నీకేంటి కాదు, బయటికి వెళ్ళి నువ్వు ఇలా తిట్టావని అందరికీ తెలిసిందంటే పోయేది పరువు నీదే, సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడుతున్నావా అని చెప్పేసి ఇక సత్యం అంటుంటే, ఏవండి అది కాదండి నేను చెప్పేది వినండి, ఇంకేం అవసరం లేదు, నోర్మి ఆవిడ వస్తే కావాలితే సోఫాలో కూర్చుంటారు, లేకపోతే కుర్చీలో కూర్చుంటారు, కిందేం కూర్చోబెట్టాం కదా వీళ్ళందరిలాగా, నోరు మూసుకుని ఆవిడ వస్తే కుర్చీలో కూర్చోబెట్టి అర్థమవుతుందా అని చెప్పేసి ఇక సత్యం చెప్తాడు. సరే అని ఇక ప్రభావతి అయితే సత్యం పక్కన కూర్చుని ఉంటుంది. అప్పుడే ఇక శృతి వాళ్ళ అమ్మ అయితే వస్తుంది. మమ్మీ అని చెప్పేసి ఇక శృతి అయితే వెళ్ళి హక్ చేసుకుంటుంది వాళ్ళ మమ్మీని. రండి కూర్చోండి, ఏంటి డబ్బున్న వాళ్ళనే అనుకున్నారు, వీధి వీధికి పూలమాలలు కట్టే వాళ్ళని కూడా పిలిచారా, అంతేలే మీ స్థాయి అంతే కదా అని ఇంక వచ్చి రాగానే మొదలు పెడుతుంది శోభ అయితే. మమ్మీ ఇలా మాట్లాడేలా ఉంటే నువ్వు మా ఇంటికి పూజకి రావాల్సిన అవసరమే లేదు, నువ్వు బయటికి వెళ్ళిపోవచ్చు. అదేంటమ్మా, ఏంటమ్మా నువ్వేంటి మీనాకి సపోర్ట్ చేస్తున్నావు, మీనా నువ్వు మాట్లాడుకోవట్లేదు కదా, మీనాకి నీకు పడదు కదా అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంటే, అవునత్తయ్య నేను మీనాకి సపోర్ట్ చేయట్లేదు, కానీ మీనాకి నాకు గొడవ ఉంటుంది, కానీ వాళ్ళ ఫ్రెండ్స్తో నాతో ఏం గొడవ పడలేదు కదా, వాళ్ళ ఫ్రెండ్స్ని అంటుంది కాబట్టి మా అమ్మకి చెప్తున్నాను, అయినా లేని వాళ్ళు ఉన్న వాళ్ళని డిఫరెన్స్ చూపిస్తే నాకు అస్సలు నచ్చదు అత్తయ్య అని చెప్పేసి ఇక శృతి అంటుంటే, సర్లే శృతి ఇప్పుడు నాకన్నా వీళ్ళు నీకు వాళ్ళు ఎక్కువైపోయారా అని చెప్పేసి శోభ అంటుంటే, ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని నేను అనడం లేదమ్మా, కానీ అలా ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అని చెప్పేసి నువ్వు అలా వేరు చేసి మాట్లాడితే నాకు చిరాకు వస్తుంది, వాళ్ళు పూజకు పిలుచుకున్నారు, పూజ చేసుకుంటున్నారు, ఈ ఐడియా ముందు వచ్చింది మీనాకే, మీనా ఏదో చేసుకుంటుంటే మీకెందుకు నాకు అర్థం కాక అడుగుతాను, అతను ఏదో చేసుకునేవ్వండి అని చెప్పేసి ఇక శృతి అయితే సైలెంట్ అయిపోతుంది. ఇంకా అలా అనేసి సరే ఏమనంలే మా నాన్న మేము కూర్చుంటాము అని ఇక శోభ వెళ్ళి అయితే ప్రభావతి పక్కన కూర్చుని కాఫీ తాగుతూ ఉంటుంది. ఇక మీనా అయితే ఇంకో పక్క వాళ్ళందరితో కలిసి పూజ చేస్తూ ఉంటుంది. అప్పుడే సుగుణమ్మ ఇంకా చింటూ అయితే వస్తారు. వచ్చారా రండి రండి అని చెప్పేసి ఇక మీనా లోపలికి పిలుస్తుంటే ఇక చింటూ అలా రావడం చూసి కృష్ణుడి వేషంలో రోహిణికి ముద్దేసుకుని వచ్చి చింటూని ఇక హక్ చేసుకుని ముద్దు పెట్టుకుంటుంది. ఇక రోహిణి అయితే అది చూసి ఇక ఇంట్లో వాళ్ళందరూ ఏంటి ఇలా ముద్దు పెట్టుకుని హక్ చేసుకుంటుంది ఏంటిది అని చెప్పేసి అలా చూస్తూ ఉండిపోతారు. అప్పుడే ఇక విద్య అయితే రోహిణి రోహిణి అని చెప్పేసి పిలుస్తుంటే ఏం ముద్దు పెట్టుకుని అందరూ చూస్తారు అమ్మో అని చెప్పేసి ఇక రోహిణి అయితే భయపడుతూ ఉంటుంది. ఏంటి అందరు అలా చూస్తున్నారు, ఇప్పుడు ఏమైందని, తనకంటూ పిల్లలు ఇష్టము అందుకనే హక్ చేసుకుని ముద్దు పెట్టుకుని తప్పేముంది అందులో అని ఇక ప్రభావతి అయితే కవర్ చేస్తుంది. అవును అవును మనోజ్ అవును అత్తయ్య అని చెప్పేసి ఇక రోహిణి అయితే కవర్ చేసి పక్కైతే నించుంటుంది. అమ్మయ్య ఈసారికి ఎలాగో తప్పించుకున్నానులే అని ఇక మనసులో అయితే అనుకుంటుంది రోహిణి. ఏంటత్తయ్య వీళ్ళని పిలిచింది మీకు చెప్పలేదా అని ఇక రోహిణి వెళ్ళి అడుగుతుంటే ప్రభావతిని చెప్పిందమ్మా, దాన్ని నన్ను అడిగితేనే వద్దంటానని చెప్పేసి వాళ్ళ మామయ్య ద్వారా చెప్పించి నాకు చెప్పించింది, ఇంక ఒప్పుకోక చేస్తానా, ఒప్పుకున్నాను ఏం చేస్తాను అని ఇక ప్రభావతి అంటే సరేనంటే సరే పోన్లేండి ఒక పూజకే కదా అయిపోతే అయిపోనివ్వండి మళ్ళీ వస్తారో రారో చూద్దాంలేండి అని ఇక ప్రభావతికి చెప్తుంది రోహిణి అయితే. ఏంటో వీళ్ళిచ్చే చనువు బట్టి వాళ్ళు మాటి మాటికి వస్తూనే ఉంటారు, ఏదైనా గొడవ జరిగితే బాగున్ను అని ఇక ప్రభావతి అయితే అంటుంది రోహిణితోటి. అవుతుందా ఆంటీ, అవుతుంది ఖచ్చితంగా జరుగుతుంది, వీళ్ళ మధ్యలో గొడవ పెట్టేలాగా నేను ఉన్నాను కదా అని చెప్పేసి ఇక రోహిణి అనేది మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే బాలు మరియు మీనా అయితే చింటూ నల్లో కూర్చోబెట్టుకుని పూజ చేస్తూ ఉంటారు. ఇక అప్పుడే కావాలని అయితే ఇక విద్యకైతే పంపించే గొడవలోకి, ఏంటి చింటూని తీసుకుని మీ వల్ల కూర్చోపెట్టుకున్నారు, చింటూ మీ కొడుకా అని చెప్పేసి విద్య అడుగుతుంటే, కాదు మాకు తెలిసిన వాళ్ళే. అవునా తెలిసిన వాళ్ళ అంటే అమ్మ అనాలేని అనాథ అని చెప్పేసి వల్ల కూర్చోబెట్టుకున్నారా అంటే, అలానే కాదు కానీ వీడికి అమ్మ నాన్న అవుదామనుకున్నాము కానీ వీడికి అమ్మ నాన్న లేకుండా పోయారని చెప్పేసి ఇక బాలు విద్య మాట్లాడుతూ ఉంటుంటే, అప్పుడే ఇక కావాలని దొరికిందే ఛాన్స్ అని రోహిణి అయితే ఇక రెచ్చగొడుతుంది సుగుణమ్మని. సుగుణమ్మ ఇంకేం చేయాలో తెలియక ఇక బాలు దగ్గరికి వెళ్ళి, రే చింటూ లేకరా లే ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని చెప్పేసి గట్టిగా అంటుంది. ఇక అందరూ అలా సడన్గా షాకింగ్ ఫేస్ వేసుకున్నా చూస్తూ ఉండిపోతారు. ఏమైందండి ఎందుకలా గట్టిగా అరిచారు అని చెప్పేసి ఇక అందరూ అలా చూస్తూ ఉండిపోతారు. ఏంటి వాడు అనాథ అనుకుంటున్నాడా, వాడికి నేనున్నాను,
వాడు అమ్మమ్మ నేనున్నాను, ఏదో అనాథని చూసినట్టు చూస్తున్నారేంటి మీరు అనిక సుగుణమ్మ అంటుంటే, అయ్యో మేము అలా అనలేదండి అనిక బాలు మీనా అంటారు. మీరు ఏ ఉద్దేశంతో మమ్మల్ని ఇక్కడికి పిలిచారో నాకు బాగా తెలుసు. అందరి ముందు మమ్మల్ని అవమానిద్దామనే కదా, మేమేమీ లేని వాళ్ళమని, మా దగ్గర ఏమీ ఆస్తులు లేవని, మాకెవరూ లేరని, వాడు అనాథని చెప్దాం కదా మీరు ఎంత చేసింది, మమ్మల్ని ఇక్కడికి పిలిచింది అనిక సుగుణమ్మ అంటుంటే, అయ్యో అలా కాదండి మీరు తప్పుగా అర్థం చేసుకున్నారని బాలు మీనా అంటారు. ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు, మీరేం చెప్పాల్సిన అవసరం లేదు. అసలు ఈ పూజ వద్దు ఏమీ వద్దు, మమ్మల్ని అసలు మీరు పిలవకుండా ఉండాల్సింది. ఇక్కడికి పిలిచి అవమానించారు, ఇక మేము వెళ్ళిపోతున్నామని ఇక చింటుని తీసుకుని అయితే సుగుణమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయ్యయ్యో ఏంటండి ఇలా అయింది, అసలు మనం ఏమన్నామని ఆవిడకి అంత కోపం వచ్చింది అని ఇక మీనా అంటుంటే, ఏమో మీనా ఇది కావాలని చేసిన గొడవలా ఉంది, ఆవిడకి అప్పటికప్పుడు కోపం వచ్చినట్లేదు. ఆవిడ గురించి మనకి బాగా తెలుసు కదా, ఆవిడ మనతో ఎలా ఉంటారో నీకు తెలుసు కదా, ఆవిడ చేసిందంటే నేను నమ్మలేకపోతున్నాను అని ఇక బాలు మీనా మాట్లాడుకుంటుంటే, అయిందా బాగా అయిందా, అందుకే చెప్పాను డబ్బున్న వాళ్ళని పిలవమని చెప్పాను, మీరేమో అల్లాటప్ప వాళ్ళందరినీ తీసుకుని వస్తారు, చూసావా ఏమైందో అని చెప్పేసి ఇక ప్రభావతి అయితే అంటుంది. ఇంకా ఆపుతావా, ఛాన్స్ దొరికిందంటే చాలు. ఆవిడ కావాలనే గొడవ పెట్టుకుంది, ఆవిడని ఎవరు రెచ్చగొట్టారు, లేకపోతే ఇలా చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని ఎవరు చెప్పారు, అందుకే అలా ఆవిడ చేసింది. ఆవిడ ఎలాంటిదో నాకు బాగా తెలుసు, చాలా రోజుల నుంచి ఆవిడని చూస్తున్నాను, ఆవిడ గురించి నాకు తెలియదా అని బాలు అంటుంటే, అవును రా నీకు అందరూ తెలుసు, నీకు అందరూ మంచి వాళ్ళే, ఇంట్లో వాళ్ళు తప్ప. ఎప్పుడన్నా ఏనాడన్నా నన్ను అలా చూసావా, నన్ను ఎప్పుడు అలా చూడవు, నువ్వు చాలా చూసావులే. ఆవిడ ఈ మధ్యకాలం కదా నీకు పరిచయం అయింది, ఇంతకుముందు ఎలా ఉంది ఏంటో, వాళ్ళ కూతురు అందుకే వదిలేసి వెళ్ళిపోయిందేమో, వాళ్ళ కొడుకును వీడి దగ్గర వదిలేసి వెళ్ళిపోయిందేమో, వీడి ప్రవర్తన వల్లే వెళ్ళిపోయి ఉండొచ్చు, ఎవరికి తెలుసు అనిక ప్రభావతి అంటుంటే, అత్తయ్య ఆపుతారా ఇంకా అని రోహిణి అంటుంది. ఏంటమ్మా వాళ్ళు ఎప్పుడన్నా సరే నువ్వు ఇలా అంటావో, వాళ్ళకి నీకు చుట్టరిక ముందా లేదు కదా, ఎందుకని వాళ్ళకి సపోర్ట్ చేస్తావు నువ్వు అని ప్రభావతి అడుగుతుంటే, నేనేం సపోర్ట్ చేయట్లేదు అత్తయ్య, ఆవిడకి ఎందుకు కోపం వచ్చింది ఏంటో, అనదాని అన్నందుకు కోపం వచ్చిందో, ఎందుకు కోపం వచ్చిందో మనకు తెలియకుండా మనం మాట్లాడకూడదు కదా, ఇక ఆపేయండి అని రోహిణి అంటుంది. సరే అని చెప్పేసి ఇక ప్రభావతి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక బాలు మీనా రూమ్లోకి వెళ్ళిపోయి, ఏమండి ఆవిడ ఎప్పుడూ ఏమీ అనరు, కానీ సడన్గా ఇలా అన్నారంటే ఏదో కారణం ఉండే ఉంటుంది, ఎవరొకళ్ళు ఆవిడని రెచ్చగొట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పి ఉండాలి, లేకపోతే ఇదిగో రోహిణి చూసారా, చింటూ రాగానే చింటూని చూసి హక్ చేసుకుని ముద్దు పెట్టుకుంది. అలా చింటూ ఎవరి పిల్లల్ని కానీ చింటూని కానీ ఎవరి పిల్లల్ని కానీ ఎవరిని రోహిణి ముద్దు పెట్టుకోవడం చూడలేదు నేను, కానీ ఫస్ట్ టైం చింటూని మాత్రం రోహిణి ముద్దు పెట్టుకుని హక్ చేసుకుంది, ఏదో తన సొంత కొడుకుని హక్ చేసుకున్నట్టు హక్ చేసుకుంది, తన ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ కూడా అలాగే ఉన్నాయి, గమనించారా అని ఇక మీనా చెప్తుంటే, అవును మీనా నువ్వు చెప్తుంటే నాకు అది అనిపిస్తుంది, వీళ్ళకైతే సంబంధం ఉన్నట్టుంది, మన ముందు బయటపడకూడదని చెప్పేసి నాటకాలు ఆడుతున్నట్టున్నారు, ఎలాగైనా నేను కనబడతాను అని చెప్పేసి ఇక బాలు అనేసి ఇక రూమ్ నుంచి బయటికి వెళ్ళిపోతాడు. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్.